ఒత్తిడి, స్ట్రెస్ ఇలా ఎన్నో పదాలు వాడుతుంటాం. మనం టెన్షన్ అంటాము, రైట్? ప్రాబ్లమ్స్ అంటాము, ఛాలెంజెస్ అంటాము. ఇవన్నీ కామన్ అయిపోయాయి ఈ రోజుల్లో. ఈ ఉన్న పాస్ట్ యుగంలో ఈ ఒత్తిడి నుంచి, స్ట్రెస్ నుంచి మనం ఎలా బయటపడాలి? అసలు ఈ ఒత్తిడి అనేది నిజంగానే ఉందా? లేకపోతే మనకి మనం క్రియేట్ చేసుకుంటాం? అంటే ఈ ఒత్తిడి వల్ల ఎంతో మంది ప్రాణాంతకమైన అపాయాలు, రోగాలు, ఇబ్బందులు వస్తున్నాయి మీకు. అన్నిటింటి మనం బయటపడాలి. అనవసరమైన ఖర్చులు పెట్టడం మానేయాలి. డాక్టర్ ఖర్చులు ఇలాంటివన్నీ కావాలి అంటే వీడియో మీరు చూడండి. కేవలం మీరు వీడియో చూడడమే కాదు, వీడియో చూసిన తర్వాత ఒకటి రెండు మూడు సార్లు చూసిన తర్వాత ఇది ఒక పాయింట్ తీసుకోండి. ఆ పాయింట్ని మీరు ఆచరణలో పెట్టండి. మీరు చాలా ఆనందదాయకమైన జీవితంతో ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియోలోకి దూకేస్తాం. ఒత్తిడి నిర్వహణ, స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ఈరోజు ఈ భావితరం వీడియోలో మన నెలసరి వీడియోలతో మీ ముందుకు వస్తున్నాము. మీ అందరి ఆదరణతో పాటు ఇది మీకు ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ వీడియోలోకి వెళ్తున్నాము. అయితే భావితరం వీడియో ఛానల్ ఫర్ వెల్నెస్ లివింగ్ ఫేస్బుక్ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం 1 మిలియన్ ప్రజలకి ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతంగా ఉండడానికి సహాయం చేయడం అనేది. ఇది కూడా ఒక 2 సంవత్సరాలు దాదాపుగా, అంటే 31 డిసెంబర్ 2020 నాటి వరకు కావాలని ముందుకు వస్తున్నాము. మా మా సంపదని మీతో షేర్ చేస్తున్నాం. ఏంటది మా సంపద? నాలెడ్జ్, సమాచారం. అది కూడా ఏదో ఊరికే వ్యూస్ రావాలి అనే అభిప్రాయం కాదు. మేము చెప్పే కాంటెంట్ మీకు కనెక్ట్ అయిపోయి మీకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక నిరాకరణ. మేము ఇక్కడ చూపెట్టే సమాచారం అంతా ఒక ఎడ్యుకేషనల్ ప్రకారంగా అనుకోండి, కానీ ఇది వైద్య సలహాను లేకుంటే ఇంకేదో మీరు అనుకొని ఉపయోగించుకుంటారు. ఒకవేళ ఏదైనా మీకు ఇది కంపల్సరీ కావాలి, అవసరం ఏంటంటే వైద్యుని కానీ నిపుణులు కానీ ఎక్స్పర్ట్ తప్పకుండా సంప్రదిస్తారన్న ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ. Hi everyone, hope you all are doing well. I'm Pratibha. Today's hosting of health session. Today's topic is stress management. So, ఇవాళ మన స్పీకర్ గురించి ముందుగా మనం మాట్లాడుకుందామండి. ఎవరైతే మనకి ఇవాళ స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి మనకి హెల్ప్ చేయాలనుకుంటున్నారో, వారి మాటలు మనకి ఎలాగైతే షేర్ చేస్తున్నారో ఆ స్పీకర్ యొక్క ఇంట్రొడక్షన్ నేను ముందుగా ఇస్తున్నాను. సో సార్ వచ్చేసి మల్టిపుల్ డిగ్రీస్, యాక్చువల్గా సార్ హ్యాస్ మల్టిపుల్ డిగ్రీస్ అండ్ హీ డిడ్ హిస్ మాస్టర్స్ అండ్ హీ రన్ హిస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ కంపెనీస్ అండ్ మోర్ దెన్ 10+ years గా యుఎస్ఏలో ఐటీలో వర్క్ చేస్తూ యుఎస్ఏలో సెటిల్ అయి ఉన్నారు. అండ్ అదే కాకుండా సార్ వచ్చేసి హెల్త్ మీద చాలా రీసెర్చ్ చేశారు. ఎంత ఐటీలో ఉన్న హెల్త్ అంటే ఎవరికైనా అవసరం కదండి, హెల్త్ లేనిదైతే ఏది ఉండదు. సో కాబట్టి ఫస్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెన్స్ తీసుకొని హెల్త్ పైన చాలా రీసెర్చ్ చేశారు అండ్ చాలా పీపుల్ కి వాళ్ళ డిజార్డర్స్ కి రివర్స్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ సో ఐఎమ్ ఇన్వైటింగ్ శ్రీనివాస్ ధరన్ సార్. సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ అరుణ, థ్యాంక్ యూ. నమస్కారం అండి ఎవ్రీబడి, వెల్కమ్ టు భావితరం వీడియో ఛానల్. సో ఈరోజు డెఫినెట్గా స్ట్రెస్ గురించి మనం మాట్లాడబోతున్నాము. హోప్ ప్రతిభ స్ట్రెస్ గురించి, హోస్టింగ్ గురించి మీరు స్ట్రెస్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాను. నేనైతే అవ్వట్లేదు, ఎందుకంటే హ్యాపీగా నవ్వుతున్నాను. నో, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్, వెరీ గుడ్. సో యా, గో హెడ్ ప్లీజ్. యా. సో సార్ యాక్చువల్ గా స్ట్రెస్ అనేది చాలా వింటూ ఉంటాము. చాలా మందిలో చాలా రకాలుగా స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ వల్ల ఇలా అయిపోతున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనేది ఒక పార్ట్ అయిపోయింది అనమాట. సో స్ట్రెస్ అనేది యాక్చువల్ గా ఎందుకు వస్తుంది?
ఎలా ఎలా దాని మీద మనము ఆ, చెప్పగలము? సో మీరు దానికి ఎలా సలహాలు ఇవ్వగలరు? మీ ఓకే. మాటల ద్వారా వినాలనుకుంటున్నాను. యా, చాలా మంచి ప్రశ్న. ఆ, ప్రతిభ. స్ట్రెస్ అనేది డెఫినెట్లీ ఇట్ బికేమ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ జనాలలో. ఒక సాధారణంగా ఏంటి అదొక ఏమంటారు, మన రిలేటివ్ అనుకుంటారా, లేకపోతే అదొక మన ఆస్తి అనుకుంటామా, అలా తయారైపోయింది. ఓకే. యా. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి స్ట్రెస్ అనేది. బట్ ఒకటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కపుల్ ఆఫ్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఆ, ఒక బుక్ ఉంది అక్కడ, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని, స్టీఫెన్ కవి అని. ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఆయన పర్సన్స్ని రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశాడు. ఓకే. అందులో ఒకటి చెప్తాడు అంటే, ప్రతి ఒక్క మానవుడికి ఒక ఇన్స్టింక్ట్, ఒక కోరిక ఉంటుంది. అంటే ఈ ప్రపంచాన్ని నేను ఏలాలి, రైట్, అందరిని నేనే కంట్రోల్ చేయాలి, లేక అంత ఆస్తి అంతా నాకే కావాలి. ఇలాంటి కొన్ని ఉంటాయి మనకి. అయితే ఆయన ఏమంటారంటే, ఏరియా ఆఫ్ కన్సర్న్ అనేది ఉంటుంది. బట్ ఏరియా విచ్ యూ కెన్ కంట్రోల్, విచ్ యూ కెనాట్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే మనకి సపోజ్ ఇంత, అంటే ఆఫ్ కోర్స్ జస్ట్ చూపెట్టారు, వీడియోలో కనపడతారు కాబట్టి లెట్స్ సే మనకి ఇంత కంట్రోల్ చేయాలనుకున్నాం ప్రపంచాన్ని, రైట్. బట్ రియల్ లైఫ్ వచ్చేసరికి మనం ఇంతే చేయగలుగుతున్నాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ గ్యాప్ ఉంది. మనం ఇంత కావాలనుకుంటున్నాం, మనం ఇంతే కంట్రోల్ చేస్తాం. ఈ గ్యాప్ చూసారా, అంటే మన చేతిలో లే. మనం ఎప్పుడైతే దాని కంట్రోల్, దాని ఆధిపత్యం చేయాలని ఆలోచిస్తాం, ఓకే. చాలా వరకు స్ట్రెస్ అప్పుడు వస్తుంది. ఓకే. నా ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఎస్. అది నేను యా. నా చేతిలో ఉందా లేదా ఒకటి, అసలు నాకు అవసరమా లేదా అనేది ఒకటి. ఇలాంటివి మనం ఆలోచించకుండా కొన్ని ఎస్. అనవసరమైన విషయాలలో దూర్చడం వల్ల మనకి డెఫినెట్గా స్ట్రెస్ అనేది క్రానిక్ అయిపోయింది. ఈ మధ్యలో దీన్ని ఐ థింక్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, ఐ మీన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, స్ట్రెస్ అనేది ఒక పాండమిక్గా క్రియేట్ చేశారు. అంటే మనకు వైరస్, కోవిడ్ ఇలా వచ్చినప్పుడు పాండమిక్ ఎలా అన్నామో, స్ట్రెస్ అనేది కూడా అలా జరుగుతుంది ఇప్పుడు, అలాగే భావించాలి అంటున్నారు ఇప్పుడు. ఎంతోమంది డాక్టర్లు, థెరపీలు రకరకాలుగా వచ్చేసాయి ఇవన్నీ. ఓకే. రైట్. యా అయితే సార్, మీరు చెప్పింది చాలా నిజం. యాక్చువల్ గా మన చేతిలోనే ఉంది ఏదైనా కూడా. సో దాన్ని మనమే ముందుకు, మనం ఎలా తీసుకుంటే అది అలా వస్తుంది యాక్చువల్ గా. వెరీ గుడ్ పాయింట్స్. యా, యా. సో అయితే ఇప్పుడు మనకి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక్కొక్కసారి ఎలా అంటే, ఇప్పుడు నేను నా ఓన్ కంపెనీ, ఐటీ కంపెనీ ఉన్నప్పుడు ఇండియాలో, ఒక రోజు ఏం చేశాను అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ నేను వెళ్ళి ఒక ప్రోడక్ట్ తయారు చేసాము, డెమాన్స్ట్రేషన్ చేయాలి. ఒక 200 మంది వస్తున్నారు, అందరికి మనం అంటే ఇట్స్ లైక్ ఇనాగరేషన్, గ్రాండ్ ఓపెనింగ్ లాగా మనం చేసిన ప్రాజెక్ట్ని మనము చేయాలి, రైట్. సో కస్టమర్ దగ్గర. అయితే నేను అంతా చేశాను. సాయంత్రం దాదాపుగా 6-7 గంటల వరకు అంత వర్క్ ఫినిష్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాలి. అయితే ఒక్కోసారి ఏమవుతుంది, మనము ఇప్పుడు కొన్నిసార్లు పనులు చేస్తాము, చేసిన తర్వాత ఇది బాగలేదు, అది బాగలేదు, కొంచెం మంచి చేస్తే బాగుంటుందేమో, కొద్దిగా క్లీనప్ చేస్తే యా, బాగుంటుందేమో, పర్ఫెక్షన్. రైట్. అలా ట్రై యా, చేస్తాం. పర్ఫెక్షన్ కోరుకుంటాం. ఎగ్జాక్ట్లీ, రైట్. ఏమైంది, అలా చేస్తున్నప్పుడు సంథింగ్ ఏదో మిస్టేక్ జరిగింది. నా ఎస్. ప్రోగ్రామ్ మొత్తం పనిచేయడం ఆగిపోయింది. అది ఎప్పుడు సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో, సాయంత్రం 7-8 గంటల ప్రాంతంలో. ఓకే. అప్పుడు నేను ఇంకా నాకు అది ఒక హాఫ్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అలా ప్రయత్నం చేశాను. ఏం జరగట్లేదు, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు అసలు ఎట్లా భయం వేసేసింది ఇంక అప్పుడు. అరే, రేపు మన 200 మంది వస్తున్నారు, మనం ప్రజెంటేషన్ చేయాలి, ఇది కంప్లీట్ అయిపోయిందని చెప్పాము, హౌ డు ఐ డూ దిస్, రైట్. నేను నాకు నేనే అంటే అనవసరమైన విషయాలలో దూర్చుకొని నాకు నేనే స్ట్రెస్ చేసుకున్నాను. అలా నేను రాత్రి దాదాపు 3 గంటల వరకు వర్క్ చేశాను. చిన్న మార్పు అంటే క్లీనప్ చేద్దామని మొదలు పెట్టేసి పెద్ద మేజర్ ప్రాబ్లం క్రియేట్ చేసుకున్నాను. రాత్రి 3 గంటల వరకు కూర్చున్నా నేను, అయినా సాల్వ్ అవ్వలేదు. సరే ఇంక ఏదైతే అది అవుతుందిలే అనేసి పడుకుందాం అనేది, రైట్. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఒక్కొక్కసారి ఛాలెంజెస్ వచ్చేసినప్పుడు వన్ థింగ్ వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్, వీ హ్యావ్ టు స్లో డౌన్ అనేది ఒకటి చేయాలి, రైట్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతాను స్క్రీన్ మీద ఇప్పుడు, రైట్. స్ట్రెస్. స్ట్రెస్ అంటే STRESS అని మనం చేస్తాం, రైట్.
అయితే ఏమంటావంటే దానికి ఇందులోనే మనం ఈ అక్షరాలను మనం అటు ఇటు కలిపామనుకోండి రెస్ట్ అనేది వస్తుంది. అంటే Yeah, that's it. ఛాలెంజ్ వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని రెస్ట్. ఓకే. Yes. రైట్. ఏమవుతుందంటే అప్పుడు మీకు మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఎందుకు మీ మైండ్ ఆలోచించ మొదలు పెడుతుంటది. కానీ చాలా వరకు ఆ Mm. రెస్ట్ చేయం. రైట్. ఎప్పుడైతే నేను రాత్రి 3 గంటలకు పడుకున్నానో మళ్ళీ ఇమీడియట్గా ఆ ప్రాబ్లమ్ని మన మైండ్కి వదిలేసి 6 గంటలకు 7 గంటలకు మళ్ళీ లేచాను. ఇమ్మీడియట్గా నాకు అసలు ఒక సెకండ్లో లేచేసి బ్రష్ చేసుకుంటున్నాను, ప్రాబ్లం ఏంది అర్థమైపోయింది. అసలు బ్రష్ని మధ్యలో ఆపేసి వచ్చి చూశాను. దట్స్ ఇట్. ఒక్క సెకండ్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. Oh, very nice, sir. రెస్ట్ అనేది అంటే బట్ మీరు అనొచ్చు, అయితే మీరు ప్రాబ్లం ఉన్నప్పుడు, స్ట్రెస్ ఉన్నప్పుడు అది వదిలేసి పక్కన వదిలేసి పొమ్మంటారా, మా బాధ్యతల్ని రెస్పాన్సిబిలిటీని మీరు వదిలేయమంటారా? నేను అలా అనట్లేదు. నేను రెస్ట్. Yeah, stress is common అంటారు యాక్చువల్గా అయితే స్ట్రెస్ ఇస్ కామన్ అంటారు. సో ఎలా ఫేస్ చేయాలి స్ట్రెస్ అని దాని గురించి సార్ యాక్చువల్గా చెప్పాలి. సో అప్పుడు ఏం జరిగింది అంటే ఏమంటున్నానంటే స్ట్రెస్ అనేది మనం మెంటల్గా కొంచెం రిలాక్స్ అవ్వాలంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే చెప్పడానికి చాలా సులభం కావచ్చు, స్మైల్ ఇవ్వాలి. వెన్ యూ ఫేస్ సమ్ స్ట్రెస్ ద బెస్ట్ థింగ్ ఈజ్ రిలాక్స్ యువర్ మెంటల్ ఎమోషనల్ ఇవన్నీ రిలాక్స్ అవ్వాలి. అయితే ఏమవుతుందంటే స్మైల్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్. రైట్. సో వన్ థింగ్ ఆఫ్ కోర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు కోపంగా ఉండే, కోపం అంటే ఇలా వచ్చేది నాకు. యా. బట్ బుక్స్ రీడింగ్ కానివ్వండి, మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మన మెంటర్షిప్ ఇవన్నిటి వల్ల స్లోగా ఐ స్టార్టెడ్ చేంజింగ్. ఎస్. మీరు ఎస్. చూస్తున్న వల్ల సార్ మీరు లాట్. చెప్తారు యా. ఏముంది చెప్పడము, తన దాకా వస్తే కానీ తెలియదనే అవకాశాలు కూడా ఉండొచ్చు. బట్ నేను ఎక్స్పీరియన్స్ అనుభవంతో చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకే. ఎస్. నేను ఉండేవాడిని, బట్ ఇప్పుడు మార్చుకున్నాను. సో రిలాక్స్, స్ట్రెస్ అనేది కావాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఒక కాఫీ కప్ ఉంది ఇక్కడ. రైట్. ఇది ఎంత బరువు ఉంటుంది? ఎక్కువ లెక్క ఒక 100 గ్రాములు ఉండొచ్చు, లేక 200 గ్రాములు. యా. ఇలా పట్టుకొని కూర్చున్నాను అనుకోండి నేను ఒక నిమిషము, ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నో. నథింగ్. నిమిషాలు, అరగంట, అరగంట కూర్చున్నాను అనుకో ఇలా పట్టుకొని, ఏమన్నా ఇబ్బంది అవుతుందా? నో, నథింగ్ ఐ థింక్ సో. పోనీ ఒక 2 అవర్స్ పట్టుకొని కూర్చున్నాను అనుకోండి, ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్? యా, ఇట్ విల్ గెట్ స్ట్రెస్. స్లోగా. ఇది పనిష్మెంట్ అదే లాగా. 2 డేస్, 2 ఇయర్స్, 10 ఇయర్స్. రైట్. ఏమవుతుంది? యా. మనకు తెలియకుండానే ఇవన్నీ ఈ స్ట్రెస్ని అంటే ఎప్పుడో జరిగిన వాటిని మనము ఇంకా మనం పోతూ పోతూ మనం డిస్కస్ చేద్దాం, బట్ యు ఆర్ హోల్డింగ్ ఇదా. నేనేమంటున్నానంటే ఎస్. పుట్ ఇట్ ఆన్ ద సైడ్ ఫర్ ఎ సెకండ్. యా. వెరీ ఈజీ థింగ్. రిలాక్స్. రైట్. అనదర్ థింగ్ ఏంటంటే మీరు స్ట్రెస్ అనేది ఇప్పుడు అన్నాను కదా, మనము ఏదైతే మన కంట్రోల్లో లేదో దాని మీద మనము ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్గా ప్రాబ్లమే కాదు అది. ఎస్. మీరు ప్రాబ్లం ఎందుకు మళ్ళా సాల్వ్ చేద్దాం, అసలు ప్రాబ్లమే లేదు అక్కడ. దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు మీరు? ఒక విషయం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ రియల్గానే స్ట్రెస్ వచ్చింది అంటే ఛాలెంజ్ ఉంది, మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తామంటే మనము సొల్యూషన్ గురించి ఆలోచించట్లేదు మనం. యా. దేని గురించి ఆలోచిస్తున్నాం? ప్రాబ్లం, అరే నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చింది, నాకెందుకు వచ్చిందనే ప్రాబ్లం మీద కూర్చున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం కొండంతా తయారైపోతుంది. యా. ఎస్, ఈ ప్రాబ్లం వచ్చింది, ఇబ్బంది, చాలా. పర్వాలేదు, దీనికి సొల్యూషన్ ఏంది, మార్గం ఏముంది, నేను ఎవరినైనా అడగాల, ఏం యా. చేయాలి? రైట్. బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు చాలా స్ట్రెస్ అవుతున్నప్పుడు జస్ట్ స్లో డౌన్ అండ్ టేక్ ఏ పెన్ అండ్ పేపర్, రైట్ డౌన్ సమ్ థింగ్స్. కూర్చోండి, రాసుకోండి, అసలు యాక్చువల్ ప్రాబ్లం డిఫైన్ చేయండి. సో అప్పుడే మీకు అసలు సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. రైట్. సో హోప్ అంటే జనాలకి స్ట్రెస్ ఎందుకు వస్తుందంటే ఇదంతా మనము ఆ, స్వయం కృతాపరమా, ఆ వర్డ్ గుర్తు రావట్లేదు పూర్తిగా, సంథింగ్ కృపాధారమా ఏదో అంటాం చూసారా, మనలో మనం చేసుకునే ఓకే. పనులు ఇవన్నీ దానివల్ల యా. వచ్చేస్తున్నాయి. ఓకే. రైట్. సో హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్ ప్రతిభ. సో స్ట్రెస్ అనేది. యా, షూర్ సార్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ యాక్చువల్ గా. Uh, ఏదైనా సరే, ఎవరమైనా సరే ఒక చిన్న విషయాన్ని అంటే అది ఎంతవరకు అవసరం అన్నది కూడా మనకు తెలుసు. బట్
ఆ విషయాన్ని భూతద్దంలో పెట్టేసి చూసేస్తాం. ప్రతి విషయాన్ని ఇప్పుడైతే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసేస్తున్నాం కాబట్టి అది చాలా పెద్దగా కనిపిస్తుంది. స్ట్రెస్ అనేది అక్కడే వస్తుంది అనమాట. సో దాని వల్లే హెల్త్ ఇష్యూస్ చాలా చేస్తున్నాయి జనాలకి. సార్ కామన్ గా లేడీస్ గురించే సార్ ఇప్పుడైతే యాక్చువల్ గా క్వశ్చన్ ఒకటి. ఆ లేడీస్ మల్టిపుల్ గా వర్క్ చేస్తుంటారు. వాళ్ళ మల్టిపుల్ గా ఉంటారు. మదర్ గా, హౌస్ వైఫ్ గా, ఎంప్లాయీ గా చాలా వర్క్ ఉంటుంది వాళ్ళకి. సో లేడీస్ హౌ కెన్ మేనేజ్ దేర్ స్ట్రెస్? ఈ విషయంలో మీ నుంచి చాలా నేర్చుకోవాలని ఉంది, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్ గా. సో ఓకే, షూర్, డెఫినెట్గా. సో చాలా మంచి ప్రశ్న, బట్ చాలా స్ట్రెస్ క్రియేట్ చేసే ప్రశ్న కూడా ఇది ఆన్సర్ చేయాలంటే. రైట్. ఓకే, సి, యా ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే దెర్ ఇస్ అ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ లేడీస్ అండ్ జెంట్స్. ఓకే, ఎస్ సార్. ఇద్దరు ఒకేలాగా ఆ, ఉండరు. ది వైరింగ్, రైట్, ద యా ద బాడీ ఆర్ ద మైండ్, హౌ యూ థింక్. సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, లేడీస్ 10 పనులు కూడా ఒకేసారి చేయగలుగుతారు. జెంట్స్ యా సార్. ఒక పని ఒకసారి చేయగలుగుతారు. మల్టీ టాస్కింగ్ చేయడం కష్టం, ఎందుకంటే దే వైడ్ లైక్ దట్. అదొకటి. ఎస్ సార్. thing ఏంటంటే, లేడీస్ అది చిన్న ప్రాబ్లం ఉన్న గోరంత ఉన్నా కానీ దాన్ని కొండంత అంటే అంత తన మీద వేసేసుకొని ఆ, ఏమంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. రైట్. అదే యా జెంట్స్ ఉంటారు అనుకోండి పక్కన, ఏమంటారు అది, ఆ, ప్రపంచ యుద్ధం రాని వాడు సపోజ్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు, రైట్, పట్టించుకోడు. రైట్. మనం అప్పుడు వైఫ్ ఎస్ సార్. రావచ్చు, అరవచ్చు, అరే నువ్వేంటి, ఏమి జరుగుతుంది యా అంటాం మేము, రైట్. యా ఎస్ సార్. యా పక్కన యా ఇక్కడే అయిపోయింది. అయిపోయింది. ఎందుకు అంటే వీఆర్ థింకింగ్ వన్ వే, రైట్, అలా అనమాట. ఎస్. అఫ్ కోర్స్ ఇక్కడ ఆ, ఆ, ఒకటి ఏంటి అంటే, ఒకరినొకరు మార్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు, ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, అఫ్ ఓకే. కోర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు మనము వేరు వేరు ఉంటున్నాం కాబట్టి ఆపోజిట్ అట్రాక్ట్ అంట కదా మ్యాగ్నెటిజంలో, సేమ్ థింగ్, రైట్. సో సేమ్ థాట్ ప్రాసెస్, సేమ్ స్టైల్ ఉండదు డెఫినెట్గా. యా సార్. అయితే ఓకే. ఈ జనరేషన్స్ మారుతున్న కొద్దీ, ఈ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ చాలా మార్పులు వస్తున్నాయి మన లైఫ్ స్టైల్లో, రైట్. ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు మా మదర్ను కానీ మా గ్రాండ్ మదర్ని కానీ తీసుకున్నామంటే, అప్పుడు లెట్స్ ఏ టెక్నాలజీ అంత లేదు. ఇప్పుడు పిండి రుబ్బాలంటే ఒక బటన్ వేస్తే పిండి రుబ్బుతున్నాం, అప్పుడు కాదు కదా. యా స్టిల్ యా వాళ్ళ వాళ్ళ ఆ, వాళ్ళ లైఫ్ స్టైల్లో మీరు స్ట్రెస్ చూడరు అంత అప్పుడు, ఎందుకంటే థింగ్స్ ఎస్ ఆర్ సార్. గోయింగ్ స్లో. ఇప్పుడేంటి, యా ఇలా కావాలి, రైట్. ఇప్పుడు 2 మినిట్స్ నూడిల్ అనగానే, అరే 2 మినిట్స్ ఇంకా అవ్వలేదా అంటాం మనం, అవును. రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అలాగే ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఈవెన్ నేను 20 ఇయర్స్ బ్యాక్ యూఎస్ వచ్చినప్పుడు దెర్ వాజ్ నో ఫోన్స్, మచ్ ఫోన్స్ అవైలబుల్ లేదు, రైట్. ఓకే. మచ్ ఫోన్స్ ఓకే. అవైలబుల్ లేదు. నేను వాళ్ళు మా పేరెంట్స్ వచ్చారు, పేరెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళెవరు వీళ్ళెవరు వచ్చినారు, ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశారు. దే నో దట్ అప్ టు 3 డేస్ నేను ఫోన్ చేయను మళ్ళీ వాళ్ళకి, పీస్ఫుల్గా ఉన్నారు. ఓకే. ఇప్పుడు యా అప్పుడు ఎస్టిడి, ఐఎస్డీలు అలాంటివి ఉండేవి సార్. యాక్చువల్ గా అక్కడికి వెళ్ళి చెయ్యాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు అలాంటివి ఉండేవి అప్పుడు. యా ఖర్చు అండ్ అంత అందుబాటులో ఉండదు కదా. ఇప్పుడు మనం ఎయిర్ప్లేన్లో ఉన్నాం, యా మన దగ్గర ఫోన్ లేదు. ఎయిర్పోర్ట్ ఇన్సైడ్లో ఉన్నాం, మన దగ్గర ఫోన్ లేదు, రైట్. ఇప్పుడేంటి, ఎస్ ఎస్. మా వాడు షాప్కి వెళ్ళాడు అనుకోండి, వన్ 1 కిలోమీటర్ 1 మైల్ షాప్కి వెళ్ళాడు అనుకోండి, నాన్న నేను చేరుకున్నావా, నేను ఫోన్ చేస్తాను, లేకపోతే వాడు ఫోన్ చేస్తాడు, రైట్. ఎస్ ఎస్ బట్ ఎస్. వై, ఇట్స్ అ టెన్షన్, ఇట్స్ అ స్ట్రెస్, యు ఆర్ క్రియేటింగ్ ఎ స్ట్రెస్. అంటే మనకేంటంటే పరిస్థితులను మనం అర్థం చేసేసుకొని వాటిని మీరు ఏది కంట్రోల్ చేయొచ్చు, ఏది కంట్రోల్ చేయలేము అనే దాన్ని మీరు బాగా గుర్తించాలి, రైట్. ఓకే. ఇంకోటి ఏంటంటే, చిన్న చిన్న విషయాలు ఉన్నాయనుకోండి వదిలేయాలి, ఓకే. ఓకే. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొన్ని కొన్ని అనుకున్నట్టు జరగవు, బట్ ఇది మరి దీన్ని పట్టించుకోనంత మాత్రాన మనకు వచ్చే నష్టం ఏంటి మనం ఆలోచించాలి, రైట్. ఓకే. ఇప్పుడు చెప్పిన ప్రకారంగా మా మదర్ కానీ మా గ్రాండ్ మదర్ కానీ వాళ్ళు వాళ్ళ జనరేషన్లో
ఎవ్రీథింగ్ వాజ్ డిఫరెంట్ అండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు అన్నప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ 90+% ఓన్లీ ఒక్కరే పని చేసేవాళ్ళు. ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైం హస్బెండ్ పని చేసేవాళ్ళు, వైఫ్ పని చేసేవాళ్ళు కాదు అప్పుడు. ఇప్పుడు Yeah. ఏంటి Yes, sir. పరిస్థితుల్లో మనకి అవసరమే కావచ్చు, లేకుంటే మనకి ఎడ్యుకేషనే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్. ఓకే, నేను ఇంట్లో కూర్చొననే కావచ్చు, ఎన్నో రకాలుగా ఉన్నాయి. బట్ వీఆర్ ఫోర్స్ టు వర్క్ టుగెదర్. అంటే ఇద్దరు ఎంప్లాయ్మెంట్ అనేది రైట్. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక లేడీని తీసుకుంటే తను జాబ్ చేస్తున్నారనుకోండి, ఇటు పొద్దున్న లేవగానే పిల్లల్ని చూసుకోవాలి, రెడీ చేయాలి, అన్ని చేయాలి, వాళ్ళని పంపాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ బాధలు, స్ట్రెస్ అనే గొడవలు వాట్ ఎవర్ అవన్నీ పనులు చేయాలి, మళ్ళీ పరిగెత్తి రావాలి, Yeah. మళ్ళీ వంటలు చేయాలి, రైట్. అదే హస్బెండ్ ఉన్నారనుకోండి, మరి ఏం చేస్తున్నాడు అతను? హ్యాపీగా పొద్దున్న లేస్తున్నాడు, పేపర్ చదువుకుంటున్నాడు, ఏదో చేస్తున్నాడు, రైట్. ఇంట్లో ఒక ప్రపంచ యుద్ధం జరుగుతూనే ఉంటారు. "అరే పిల్లలు లేవరా, అదిరా ఇదిరా, తయారవరా" అని షూ Yes. Yeah. సాక్స్ ఏది, బెల్ట్ ఏది, గొడవలు అవుతూనే ఉంటాయి. ఇతనికి ఏం పట్టించుకోడు. లోపల అప్పుడు లేడీ Yes. అంటే అగ్నిగోళం బద్దలవుతూ ఉంటుంది, అగ్నిపర్వతం వస్తుంది, బద్దలవుతూ ఉంటుంది. బట్ థింగ్ Yeah. ఏంటంటే మనము మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే మే నాట్ ఆస్క్, అడగకపోవచ్చు వాళ్ళు. వైఫ్ ఒక ఇది హెల్ప్ చేయండి అని, లేదంటే అడిగిన ఎలా అంటే ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా అరుస్తుంటాం మనం, రైట్. అదే ఇప్పుడు మనం సేమ్ పర్సన్ లేడీ కానివ్వండి, జెంట్ కానివ్వండి, ఆఫీస్కి వెళ్ళారనుకోండి, వాడి మీద వీడి మీద అరుస్తాం మనం, అరవం కదా. అరే ఇట్లా చేస్తున్నావు, అట్లా No. చేస్తున్నావు, వాళ్ళు తప్పు చేసినప్పుడు అంటే ఎంతో పెద్ద తప్పు చేస్తున్నా కానీ అని నవ్వుకుంటూ మనం మాట్లాడతాం. Yeah. ఇంట్లో ఒక అది ఇద్దరిని అంటున్నాను నేను, ఒకరైనా కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైనా కానీ చిన్న తప్పు చేసినా కానీ మనం అసలు ఏంది ప్రపంచ యుద్ధం చేస్తాం. ఎందుకని? Hmm. Yeah. ఒకరికొకరు గ్రాంటెడ్, ఈమె నా వైఫే కదా, ఇతను నా హస్బెండే కదా అని ఒకరికొకరు అంటే వీ హ్యావ్ టు కీప్ దట్ వాల్యూ. మనం విలువ ఇవ్వాలి ఒకరికి, ఎదుటి మనిషికి మనము విలువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ అండర్స్టాండ్. అండ్ అదర్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్లీ. అండ్ ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు, సపోజ్ వైఫ్ వర్క్ చేస్తున్నారు, హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, అంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి ఓన్లీ హౌస్ వైఫ్ ఉందనుకోండి, మేబీ షీ హ్యాస్ ఎనఫ్ టైం అన్ని ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతారు తను, రైట్. అంటే Yes. నేను కేవలం ఓన్లీ బయటకు వెళ్ళి ఆఫీస్ పని చేస్తాను, ఇంకేం పని చేయని ఇంట్లో అనుకోకూడదు. మీరు మాట్లాడేసేసుకొని ప్లానింగ్ అనేది కావాలి. ఏంటి? మీరు మాట్లాడేసుకొని ప్లానింగ్ అనేది. సపోజ్ ఒక చిన్న ఫ్యామిలీ తీసుకున్నామండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఒకటే పిల్లర్ అనుకోండి, ఇద్దరు ముగ్గురు కూడా కాకుండా ఒకటే పిల్లర్ ఉన్నారు అనుకోండి, రైట్. వన్ బాయ్ ఆర్ గర్ల్ ఉన్నారు. Yeah. పొద్దున్న లేవగానే ఏంటి, వాడు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ వచ్చిందని వాడు స్కూల్కి వెళ్ళాలి, రైట్. ఈ రోజులలో ఉన్న పరిస్థితులలో స్కూల్కి వెళ్ళాలి అంటే ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి. స్కూల్కి వెళ్ళాలంటే మనం పొద్దున్న లేవాలి, వాడు టక్ వేయాలి, షూ వేయాలి, సాక్స్ వేయాలి, టై కట్టాలి, లేకపోతే వాడు లంచ్ బాక్స్, స్నాక్ బాక్సులు, చదువు కంటే తయారయ్యేదే ఎక్కువ ఉంది వాడికి. బిఫోర్ అంటే మన స్టేజ్ లో మనం మాత్రం అంటే స్కూల్ కి వెళ్ళాలి అంటే మనమే రెడీ అయ్యే వాళ్ళము, అంటే మన రెస్పాన్సిబిలిటీస్ మనమే చూసుకునే వాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒక ఇంట్లో పేరెంట్ కి ఒక్కరే ఉంటున్నారు, ఒక సన్ ఒక డాటరే, బట్ ఇంటిల్లాదులు వాళ్ళ ఇంట్లో ముగ్గురున్నా నలుగురున్నా నానమ్మ తాత మదర్ ఫాదర్ అందరూ వాడిని పంపించే వరకు కూడా ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారు, ఎందుకంటే అంత వాడిని అంత ఇదిగా ఎంగేజ్ చేసేసుకుంటున్నారు అనమాట. సో చూస్తున్నాం కామన్ గా ఇలాంటివి కూడా యాక్చువల్ రైట్. గా. యా. సో వాట్ యు ఆర్ డూయింగ్ ఈస్ యూఆర్ నాట్ ప్లానింగ్. అక్కడ ప్లానింగ్ అయిన ఆర్గనైజింగ్ అనేది లేదు, ఒక సిస్టమేటిక్ జరిగేది లేదు. ప్రతిరోజు పొద్దున్న లేవగానే సాక్స్ కోసం ఫైట్ జరుగుతుంది అనుకోండి, లేక బెల్ట్ కోసం ఫైట్ యా. జరుగుతుంది, షూ కోసం ఫైట్ జరుగుతుంది. ఎందుకు జరగాలి? వీ నో దట్ ప్రతిరోజు కావాలి కదా. ఓ అంటే ఇప్పుడు అగైన్ అటామిక్ హ్యాబిట్స్ అనేది వెరీ మంచి బుక్ ఉంది. అందులో ఏం చెప్తారో అతను, యూ టు క్రియేట్ ద హ్యాబిట్స్, ఒక సిస్టమ్స్ క్రియేట్ చేసుకోవాలంటారు, రైట్. యా. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఏంటంటే వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంటారు వాళ్ళు. సో ఇట్స్ వెరీ ఇప్పుడు డిసిప్లైన్డ్. యా. సో సాక్స్ ఉన్నాయనుకోండి, అరే రోజు తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి, రైట్. యా. సో ఎస్పెషల్లీ అఫ్ కోర్స్ వాడు బాయ్ అన్నాడు అనుకోండి, వాడు అక్కడ పెట్టాడు పడేస్తాడు. ఎందుకు? నేను చెప్పాను కదా, బాయ్స్ వేరే పని లాగా ఉంటారు మైండ్ సెట్, గర్ల్స్ వేరే మైండ్ సెట్ ఉంటారు, రైట్. సో ఒకరోజు చెప్పండి, 2 రోజులు చెప్పండి, 3 రోజులు చెప్పండి, వారం రోజులు చెప్పండి, అరవకండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓపికతో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు అంటే మీరు అరవడం వల్ల మీరు స్ట్రెస్ గురవుతున్నారు, వాడు స్ట్రెస్ గురవుతున్నాడు, పని జరగట్లేదు అక్కడ, రైట్. ఎస్. ఇలా పెట్టండి ఇలా పెట్టాలిరా బాబు సంథింగ్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ పెట్టండి మీరు వాడి ముందే.
right? పెట్టండి, పెట్టరా అదిరా ఇదిరా అని అరవడము, వాడిని కొట్టడము, గొడవ పెట్టడము, మనం పెట్టలేదు వాడు పెట్టలేదు, రైట్? ఎండ్ ఆఫ్ ద డే పని జరగదు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మనం ఫైటింగ్ అదే కావాలి, వెతకడం, రైట్? సో Yeah, ఏమంటారు, sure. షూ కానివ్వండి, బెల్ట్ కానివ్వండి, బుక్స్ కానీ, బ్యాగ్ కానీ, అన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారనుకోండి, రైట్? సో దెర్ ఇస్ సమ్ సూత్, ఒక ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంది, పూర్తిగా గుర్తులేదు, బట్ దాని సారాంశం ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి, Yeah. రైట్? సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు వెరీ ఈజీ, యూ డోంట్ హ్యావ్ టు, కళ్ళు మూసుకొని కూడా మనం తీసుకోవచ్చు, రైట్? Yeah, వెతుక్కునే అవసరం ఉండదు. టైం సేవ్ అవుతుంది. చాలా బెనిఫిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, రైట్? సో మన కంట్రోల్లో ఉన్నవి ఇలాంటివి మనం పట్టించుకోకుండా మన కంట్రోల్లో లేనివి మనం చేస్తున్నాము, కాబట్టి మనం ఏం చేస్తే మోర్ స్ట్రెస్ గురవుతున్నాం అనమాట, రైట్? సో వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సిస్టమ్స్, అదొకటి. ఇంకొకటి, ఎస్పెషల్లీ సపోజ్ ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారనుకోండి, అంటే మీ ఫ్యామిలీ తోటి మీరు ఉన్నప్పుడు మీ దగ్గర పేరెంట్స్ ఉన్నారనుకోండి, అంటే అత్తగారు ఉన్నారనుకోండి, మీరు రోజు లేచి అరుస్తున్నారనుకోండి, అరే ఇది అవుతలేదు అది అవుతలేదు అని, అత్తగారు ఒక చిన్న మాట అనొచ్చు, అరే ఏముందిరా, రోజు ఒక 10 నిమిషాలు ముందు లేవచ్చు కదరా, ఎందుకు ఈ గొడవ అంతా, లేదంటే ఒక షూ అన్న ఒక దగ్గర పెట్టుకోవచ్చు కదరా అన్న ఒక మాట అన్నారనుకోండి, అక్కడ Yeah, sure. ఆవిడ తప్పేం లేదు, బట్ అరే ఈమె నాకు చెప్తుందా అని మీరు దాన్ని ఎంతో చేసుకొని, అసలు వాడు ఆ రోజు స్కూల్కే పోడు వాడు పిల్లవాడు, రైట్? అవును. ఇంకొక విషయం ఏంటంటే, అఫ్ కోర్స్ అగైన్ జనరేషనల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి, వాళ్ళ జనరేషన్ మన డిఫరెన్స్ ఉంది కాబట్టి, అత్తగారు చెప్పే ఉద్దేశం మంచిదేమో, కానీ ఆమె చెప్పడము విధానంలో మీకు నచ్చకపోవచ్చు, ఛాన్స్ ఆర్ దేర్. Yes, ఎందుకంటే yes. మనకి అందరికీ మనం అందరము సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథ్, కంప్యూటర్ ఇట్లా ట్రైన్ ఇస్తున్నాం, కానీ పర్సనల్ రిలేషన్షిప్, పీపుల్ స్కిల్స్లో కోర్సులు లేవు, మనకు ట్రైనింగ్ లేదు, ఒకరిని చూసి మనం కాపీ కొడుతున్నాం. Yeah. సో సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, మీరు యూ హ్యావ్ టు ఇగ్నోర్ దట్. చెప్పాను కదా, కొన్ని అవసరం లేకుండా దాన్ని వదిలేయాలి మనం, అది నేర్చుకోవాలి. మేము చెప్పినంత ఈజీ కాదు, మీరు సమ్ టైమ్స్ అనుకోవచ్చు, రైట్? లేదు ఇప్పుడు మీరు Okay. సేమ్ థింగ్, సేమ్ అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, మీరు పర్టికులర్ కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తున్నారు సపోజ్, అత్తగారు ఇలా చూడొచ్చు, మాట్లాడకపోవచ్చు, ఇట్లా చూడొచ్చు అత్తగారు మామగారు, రైట్? మీరు బయటకు వెళ్ళిన తర్వాత సపోజ్ మీరు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తున్నారు, బయటకు వెళ్ళిన కార్లో కూర్చున్నాక యుద్ధం జరుగుతుంది, మీరు పార్టీకి వెళ్ళరు, లేకుంటే ఫంక్షన్కి వెళ్ళరు, లేకుంటే వాట్ ఎవర్, ఎక్కడికి పోతే ఆఫీస్కి వెళ్ళరు మీరు, రైట్? ఇలాంటివన్నీ మనం ఏంటి, వాళ్ళు ఏదో అలా అన్నారు, చూసారు, వాళ్ళ జనరేషన్ ప్రకారంగా, వాళ్ళ అలవాటు ప్రకారంగా, రైట్? Hmm. సో Yes, వై వీ yes. హ్యావ్ టు మేక్ ఇట్ బిగ్? ఇప్పుడు ఈ Yes, వీడియో yes. చూసే వాళ్ళు కూడా చాలా మంది అనొచ్చు, లేకుంటే కామెంట్స్ రాసి మీకేంటి సార్ మీరు అలాగే చెప్తారు అని, బట్ నేను ఏమంటున్నా, అవును. దానివల్ల ఇప్పుడు అత్తగారో మామగారో ఆడపడుచో ఎవరో, లేకుంటే మీ హస్బెండే ఎవరో అన్నారు, మీకు ఒక మాట కామెంట్ చేశారు, వాళ్ళు అన్నారు మర్చిపోయారు, వాళ్ళకి అది గుర్తు కూడా లేదు అది, మీరు దాన్ని Hmm. పట్టుకొని మనం ఎందుకు ఊగిసలాడుతున్నాం, రైట్? ఇప్పుడు చెప్పిన ప్రకారం ఈ కాఫీ కప్ ఉంది, ఇలా పట్టుకొని కాఫీ తాగాను, లైఫ్ లాంగ్ రోజంతా ఎందుకు పట్టుకొని కూర్చోవాలి, నేను తాగాను, అయిపోయింది, పెట్టేసేయండి, రైట్? సో అంటే చిన్న చిన్న విషయాలని మనం ఇలా చేసి వదిలేసామనుకోండి, మీకు ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద స్ట్రెస్ మీ దరిదాపుల్లోకి రాదు, right? అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఎస్పెషల్లీ అఫ్ కోర్స్ అదే ఈ ఉమ్మడి కుటుంబాలను తగ్గిపోయినాయి ఇప్పుడు. ఒకప్పుడు ఏంటి, మనం బ్రదర్స్ సిస్టర్స్ ఉంటే వాళ్ళ పెళ్ళిళ్ళైనా కానీ పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేది. ఇప్పుడంతా ఆ, మరి టైమింగ్ అనండి, లేకుంటే మన జాబ్ అనండి, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వేరు వేరుగా ఎక్కడెక్కడో ఉంటున్నాం మనం, కానీ ఎప్పుడో ఒకసారి కలిసినప్పుడు కూడా, రైట్, చిన్న చిన్న ఉంటాయి. మనుషులు అన్నప్పుడు ఒక చిన్న, అంటే నేను ఒకలాగా ఉంటాను, మీరు ఒకలాగా ఉంటారు, ఇంకొకలాగా ఉంటారు, అందరూ ఒకేలాగా ఉండాలని లేదు కదా, రైట్? Hmm. అందరూ వాటిలో Yeah. ఉండవు కదా. సో అలాంటి వాటిని మీరు ఏంటంటే కొన్ని వదిలేయడం అనేది అర్థం చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి మనం. అంటే Okay. గోరంత దాన్ని కొండంత చేశారనుకోండి, అక్కడ నష్టపోయేది మీరే. మీరు చాలా వరకు గమనించండి, మీరు నా హస్బెండ్ ఏమన్నాడో, నా అబ్బాయి ఏమన్నాడో, మా అత్త ఏమన్నదో, మా తమ్ముడు ఏమన్నాడో, మా ఇంటి పక్కోడు ఏమన్నాడో, ఇది అదే మనం మీరు మీ హార్ట్కి తీసుకున్నారనుకోండి, మీరే నష్టపోతున్నారు, మీ ఆరోగ్యం చెడిపోతుంది, మీరు స్ట్రెస్ అవుతుంది, దీనివల్ల మనకు ఇంకో పని చేయట్లేదు, రైట్? Yeah. ఇక్కడ కావాల్సింది Sure. ఏంటంటే అవగాహన ఏంటంటే, మనం బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం మనము ఒకరికొకరు అర్థం చేసుకోవడము, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు సపోజ్ మీరు జాబ్ చేస్తున్నారు, ఇంటి పనులన్నీ చూసుకుంటున్నారు, రైట్? దెన్ వాట్ యు డూ ఇస్,
మేక్ ఏ ప్లాన్, ఒక అండర్స్టాండింగ్ రండి. ఓకే, ప్రతిరోజు వీళ్ళు తయారు చేయడం మీ పని, లేకపోతే ప్రతిరోజు వీళ్ళు తీసుకెళ్ళి బస్ ఎక్కించడం మీ పని, లేకపోతే సపోజ్ ఇంటికి స్కూల్కు వాకింగ్ డిస్టెన్స్ ఉందనుకో, మీ పని చేయాలి, రైట్? మీరు మీరు ఇప్పుడు సపోజ్ లెట్సే మీ హస్బెండ్ చెప్పారు ఇంటికి దగ్గరే ఉంది స్కూల్, వాకింగ్ కాబట్టి వన్ రోజు తీసుకెళ్ళిపోయి మీరు స్కూల్లో డ్రాప్ చేయాలి రెడీ అయిపోగానే. ఒకరోజు మీ హస్బెండ్ రెడీ లేదనుకోండి, మీరు అరవద్దు, గొడవ పెట్టద్దు, లేకుంటే మీరు పోయి డ్రాప్ చేయకూడదు. గుర్తు చేయండి, మీరు కదా నాకు వేరే పనులను నేను చేసేసుకోవాలి, మీరు తీసుకుపోయారండి. నేను లేవలేదు, నేను Hmm. రెడీ అవ్వలేదు, నేను బ్రష్ చేసుకోలేదు, సంథింగ్. మీరు ఇగ్నోర్ దట్, Yes. యూ గాట్ టు ఇగ్నోర్, వదిలేయండి. ఎక్కువ అవుతే ఏమవుతుంది, ఆ రోజు వాడు స్కూల్కి వెళ్ళాడు, అంతే కదా. వాడేం పెద్ద ఐఏఎస్, ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అవుతలేడు, ఇంజనీరింగ్ అవుతలేడు, చిన్న పిల్లాడు, ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ థర్డ్ Yes. ఉన్నాడు, పర్వాలేదు, ఇట్స్ ఓకే, రైట్? Yeah. అప్పుడు ఇంకొక సిచ్యువేషన్ కూడా రావచ్చు, మీరు ఇద్దరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, మరి ఇద్దరు ఆఫీస్కి వెళ్ళాలంటే మరి వాడు ఎక్కడ పోతాడు? Huh. సింపుల్, మీ హస్బెండ్కి వదిలేసి మీరు వెళ్ళిపోండి. మీరు పంపాలన్నారు, పంపలేదు, సో అప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ డే నుంచి? అది కూడా సున్నితంగా ఫైట్ చేద్దాం కాదు, ఓకే? మీరు మీరు చూసుకోండి, ఇవాళ ఇంట్లో ఉండి లీవ్ పెట్టండి, వాట్ ఎవర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, నాకు అనవసరం, నేను వెళ్తున్నాను, నా ప్లాన్ ప్రకారంగా నేను Yes. చేశాను, అలా. Yes. మేబీ ఇప్పుడు ఆ, మీరు ఒక 10 రకాల వస్తువులు కొనుక్కురమ్మన్నారు అనుకోండి, మేము Hmm. 12 తెస్తాము, ఒకసారి 16 తెస్తాము, కానీ అవసరమైన ఇంపార్టెంట్ అక్కడ ఉండదు అందులో. Yes. Sir. అది బాగుంది, Ah, ఇది బాగుంది, ఇది సేల్ ఉంది, డీల్ ఉంది తెస్తాం, రైట్? బెస్ట్ థింగ్ ఏంటి, yes. యూ మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ఏ రైటింగ్ ఎ లిస్ట్, రైట్? Yes. నేను షాపింగ్ లిస్ట్ చేసి ఇచ్చారనుకోండి, దట్స్ ఇట్, రైట్? టెక్స్ట్ పంపడం, ఆఫ్ కోర్స్ ఫోన్లో టెక్స్ట్ పంపడము, ఒక చిట్టి రాసి ఇవ్వడం, రైట్? సింపుల్. Yes. 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 సపోజ్ మీ హస్బెండ్ కనుక చెప్పిన వస్తువులు అని తేలేదు అనుకోండి, ఓకే, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయ్యో ఇది తెలియదు, ఇది తెలియదు, ఇప్పుడు ఏం వండాలి, ఏం వండాలి, ఏం వండకండి, ఒక రోజు ఏమవుతుంది? యా, ఏ- అది అది చాలా కామన్ సార్. ఎంత కామన్ గా స్ట్రెస్, కోపం అంటే కోపం వచ్చేసింది. ఎందుకంటే అది ఆ టైంలో అవసరం ఉన్న థింగ్ కాబట్టి తెలియదు అన్న కోపంతో స్ట్రెస్ ఎక్కువైపోతుంది. దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం కూడా చేస్తుంటాం యాక్చువల్ గా అలాంటివి. సో ఒకరికొకరు కోఆపరేషన్ అనేది కావాలి, అండర్స్టాండింగ్ కావాలి, అండ్ ఎనీ విషయంలో ఫస్ట్ థింగ్ కావాల్సిందే స్లో డౌన్ అండ్ స్మైల్, రైట్? ఓకే, ఇంకొక విషయం కూడా చెప్తాను, లెట్ మీ షేర్ దిస్. సపోజ్ ఒకవేళ ఓన్లీ హస్బెండే పనిచేస్తున్నాడు, వైఫ్ ఇంట్లో ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, రైట్? అయితే ప్రతిరోజు డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, ద కైండ్ ఆఫ్ ఏమంటారు, వాళ్ళ అలవాటు జరిగినట్టుగా, వాడి లైఫ్ జరుగుతున్నట్టుగా, ప్రతిరోజు హస్బెండ్ ఇంటికి పోవడానికి బాగోళ్ళు భయపడుతూనే ఉంటారు, అరే ఇవాళ ఏ యుద్ధం జరుగుతుందో, రైట్? సి, వాడు బయటికి వెళ్ళాడు, పొద్దున్న సాయంత్రం దాకా వర్క్ చేశాడు, ట్రాఫిక్ ఇవన్నీ గోల గోల అని పడి ఇంటికి వచ్చాడు, ఇంటికి రాగానే మార్నింగ్ అత్తగారు ఏమో అన్నారు ఆమెని, సపోజ్, యా. రైట్? సో ఇక్కడ అపర కాళికాదేవి కనకదుర్గలాగా ఆమె రెడీ ఉంటుంది, ఎట్లా? పంచ్ చేయడం రాగానే, చూసారా అది చేశారా ఇది చేశారా, రైట్? ఇట్స్ బాక్సింగ్ ఉంటుంది చూసారా, వారి కోపం వస్తే కొంతమంది పోయి కొడుతూ ఉంటారు, మీరు హస్బెండ్ ఇంట్లోకి రాగానే యువర్ ఫైటింగ్ అనుకోండి, ఏమవుతుంది అక్కడ? రైట్, ఫస్ట్ లెట్ హిమ్ కమ్, రిలాక్స్ అండ్ రైట్. ఇంకోటి, వాడు కూడా అంతే స్ట్రెస్ తోటి, అంతే ఇబ్బందులతోటి అలసిపోయి, వాడికే వాడికి ఆఫీసులో ఎవడు కొట్టాడో, ఎవడు తిట్టాడో, ఎవడు మాట్లాడి సంథింగ్, రైట్? సో ఇప్పుడు ఒక ప్రపంచ యుద్ధమే జరుగుతుంది అక్కడ. జరుగుతుంది. నేను ఒక సలహా ఏంటంటే, ఒకటి అఫ్ కోర్స్ చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, సలహా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్స్కి అలా జరుగుతుంది అనుకోండి, మీరు మాట్లాడకండి, వెరీ సింపుల్. మీరు మాట్లాడారనుకోండి, అగ్నిలో అజ్యం పోసినట్టుగా అవుతుంది అనమాట, మంట మీద పెట్రోల్ పోసినట్టుగా అవుతుంది, రైట్? సో ఇట్స్ లైక్ టాక్టిక్స్, ఇవన్నీ మనకు ఆ, ఎవరు చెప్పట్లేదు. ప్రాబ్లం ఏంటంటే, ఎంతసేపు మనకు మార్కులు ఎన్ని వచ్చాయి, గ్రేడ్స్ ఎన్ని వచ్చాయి, ఏ ఉద్యోగం సంపాదించాలి, కానీ అసలు లైఫ్ అంటే ఏంటిది, ఎలా బతకాలనేది ఎవరు మనకు చెప్పట్లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మేబీ ఐ థింక్ ఓకే ఐఎమ్ టాకింగ్ టూ మచ్ ఆన్ దిస్, బట్ ఇంకొక విషయం ఏంటంటే, కిడ్స్కి ఉన్నారనుకోండి, వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి పేరెంట్స్, ఎస్పెషల్లీ ముఖ్యంగా మదరు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకుంటుంటారు. అరే వీడు చదవట్లేదు, వీడి మార్కులు రావట్లేదు, రైట్? మీరు అవసరమైతే వాడి కోసం మీరు చదువుతూ ఉంటారు,
ఎందుకు అవసరమా అది మనకి? యా, ఒక చదువు చదువు ఒక్కటే అని కాదు సార్. ప్రతి వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని చాలా పెద్దగా తీసుకుంటాము. అంటే వాళ్ళు ఫుడ్ తినకపోయినా స్ట్రెస్ మాకే, వాళ్ళు నిద్ర పడుకోకపోయినా కూడా, వాళ్ళు ఏ పని చెప్పినా చేయకపోయినా, యాక్టివ్ గా ఉండకపోయినా స్ట్రెస్ మాకే. సో చాలా విషయాలు ఉన్నాయి ఇలాగ యాక్చువల్ గా అయితే. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇవన్నిటికి కారణం ఏంటంటే మీరు నచ్చరేమో మదర్ అండ్ ఫాదర్. యా. అంటే మనము డిమాన్స్ట్రేట్ చేస్తున్నాం, మనం చూపెడుతున్నాము మన వాళ్ళ ముందట, మన సినిమా లాగా మనం చూపెడుతున్నాం వాళ్ళకి. అంటే మనం ఫైట్ చేయడం కానీ, పరుచుకోవడం కానీ, లేకుంటే మనం సిస్టమేటిక్గా ఉండకపోవడం కానీ, రైట్, ఇవన్నీ ఉంటున్నాం కదా. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కమింగ్. సో దట్స్ వై మనం ఏంటంటే వీ హ్యావ్ టు బి వెరీ ఎగ్జాంపుల్ రోల్ సెట్ చేయాలి. అండ్ ఈ రోజుల్లో ఇవి కూడా దురదృష్టంగా కొన్ని ఇవి కూడా వింటారు. కొంతమంది నేను పెళ్లి చేసుకోను అది ఇది అంటున్నారు. ఎందుకు? ప్రాబబుల్లీ వాళ్ళ పేరెంట్స్ రోజు గొడవ పెడుతున్నారేమో, కుక్కలు నక్కల్లాగా ఫైట్ చేస్తున్నారేమో, పెద్దానికి అరుచుకుంటున్నారు. అరే వాడు అనుకుంటారే పెళ్లి చేసుకుంటే ఇంత ఇదా లైఫ్ స్టైల్ ఎందుకు అనేది వాడు, ఐ మీన్ వాడు అంటే అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, కొంతమంది ఈ రోజులు అంటున్నారు, రైట్. సో వీ హ్యావ్ టు బి సెట్ యా. 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 జరుగుతోంది, ఇది అయితే జరుగుతోంది సార్. సో వీ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. అప్పుడు మీరు మళ్ళీ మీదే అరే నేను ఇంత బాగా చేశాను వీడు పెళ్లి చేసుకోవాలంటే మళ్ళీ మీరే స్ట్రెస్ వేసుకుంటారు. అవును. రైట్. సో దీస్ ఆర్ ఆల్ ద సమ్ ఆఫ్ ద థింగ్స్ దట్స్ గోయింగ్ ఆన్. బట్ ఇవన్నిటికి సొల్యూషన్ ఏంటంటే సింపుల్, రైట్. స్లో డౌన్ అండ్ దెన్ స్పీడ్ అప్. స్లో డౌన్, థింక్ చేయండి, ఆలోచించండి ఎలా చేస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి, దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా, పట్టించుకోకూడదు ఉంటే బెటరా, అది కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు పట్టించుకోకుండా వదిలేయడం కూడా చాలా సులభం. అంటే చాలా మంచి సొల్యూషన్ అది. సో అట్లా. Yes, sir. Okay. So I have one more questions. I have actually two more questions I have to actually. And ఇప్పటి వరకు మీరు షేర్ చేసిన దాంట్లో చాలా హెల్ప్ఫుల్ ఆన్సర్స్ ఉన్నాయి మాకైతే. అంటే ఎన్నో రకాలుగా మేము స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు, సో ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు, ఎలా ఆ, వచ్చినప్పుడు అంటే స్ట్రెస్ఫుల్ మూమెంట్స్, ఆ సిచ్యువేషన్స్ ని ఎలాగ మేనేజ్ చేయొచ్చు అన్నది చాలా హెల్ప్ఫుల్ ఆన్సర్స్ ఉన్నాయి సార్. అండ్ ఇంకొకటి, ఇంకా క్వశ్చన్ ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు రిలేషన్షిప్ విత్ స్ట్రెస్ అండ్ హెల్త్, ఈ రెండిటికి ఆ, ఎలాంటి సంబంధం ఉంది అంటారు? సో ఇది మీ మాటలలో మళ్ళీ మాకు సలహాలు ఇవ్వండి సార్. ఓకే, గుడ్, వెరీ గుడ్. అగైన్ చాలా మంచి ప్రశ్న. ప్రాబబ్లీ ఈ ప్రశ్నతోటి ముగిద్దాం. ఇంకా కావాలంటే, ఎందుకంటే ఇది కొన్ని రోజులు మాట్లాడిన ఒడవనిది, మళ్ళీ ఇంకొక వీడియో ఓకే. చెప్తాను కావాలనుకుంటే, రైట్. యా. డెఫినెట్గా 100కి 100% రోగాలను కొని తెచ్చుకోవడం అంటే మీరు స్ట్రెస్ని మేనేజ్ చేయకపోవడమే. ఓకే. సో ఐ వాజ్ రీడింగ్ ఎస్టర్డే వన్ రీసెర్చ్. దాంట్లో ఏం చెప్తున్నారంటే స్ట్రెస్ కనుక ఉందనుకోండి, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఆర్ డయాబెటిక్, వాళ్ళ యా. గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరుగుతాయంట. అంటే డయాబెటిక్ అనేది అన్కంట్రోలబుల్ అవుతుందంట. ఓకే. స్ట్రెస్ వాళ్ళకి. సో అంటే ఏమవుతుంది, అఫ్ కోర్స్ డయాబెటిక్ అనేది చిన్నగా స్టార్ట్ అవుతుంది, బట్ అది మనం కంట్రోల్ లేకుండా చేసుకున్నాం అనుకోండి, ఇట్స్ లైక్ ఏ సింపుల్ లైఫ్ స్టైల్ డిజార్డరే. కానీ మనం దాన్ని కంట్రోల్ చేయలేదు అనుకోండి, తర్వాత ఒక్కొక్క అవయవాన్ని నుండి మన బాడీ అంతా ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది, రైట్. దానివల్ల కొంతమందికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, కాల్లో చేతుల్లో కూడా కొంతమంది ఒకసారి కట్ చేస్తుంటారు. లేదు అంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు, లేకుంటే హార్ట్ ప్రాబ్లం, ఇలా ఒక్కొక్కటి వచ్చేస్తుంటాయి. ఎస్. మొదలైంది అంటే యా. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక అయింది కదా, చిలికి చిలికి గాలివాన లాగా తయారైంది అన్నట్టుగా, చిన్నదాన్ని మనం అంటే పట్టించుకోవడం అంటే ఓవర్ థింకింగ్, బాగా ఎక్కువ పట్టించుకోవడం వల్ల మనము ఎస్. పడుతున్నాం, రైట్. అలాగే ఇంకొకటి ఏంటంటే లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారంగా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మన ఇండియాలో కానివ్వండి, ప్రపంచం అంతా చూడండి, చాలా మంది ఓబీస్, ఓవర్ వెయిట్ అవ్వడానికి కూడా కారణం, వన్ ఆఫ్ ద కారణం యా. అంటే ఎస్ సార్. అన్నిట్లలో. ఎందుకు అంటే కొంతమంది స్ట్రెస్ అయిపోయాం అనుకోండి, దే ఈట్ మోర్, అవును. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, రైట్. ఎప్పుడైతే మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారు అనుకోండి, అగైన్ దట్ ఈస్ లీడింగ్ టు అనదర్ ప్రాబ్లం. అండ్ ఈ రోజుల్లో మనం చూసామంటే క్యాన్సర్ రిలేటెడ్ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ద రీసెర్చ్ ప్రకారంగా స్ట్రెస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. అంటే స్ట్రెస్ వచ్చినంత మాత్రం అందరికీ క్యాన్సర్ వస్తుందని నేను అనట్లేదు, బట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్.
అఫ్ కోర్స్ ఫుడ్ ఎలాగైతే మనము లాట్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్ తింటున్నాము దానివల్ల కూడా ఛాలెంజెస్ ఉన్నాయి, లేవని కాదు, హెల్త్ ప్రాబ్లమ్. Hmm. బట్ ఇది మన చేతిలో ఉంది. రైట్? Yes. మీ చేతిలో ఉంది ఇది, మీరు కంట్రోల్ చేసుకోవడానికి. అందుకే ఏంటంటే మేమేం చెప్తున్నామంటే డెఫినెట్గా మీ మైండ్ని మీరు కంట్రోల్లో ఉంచుకోగలగాలి, ఆర్ మీ జీవితాన్ని మీ Hmm. చేతుల్లో ఉంచుకోగలగాలి, ప్లాన్ ప్రకారంగా జరగాలి. సెకండ్ థింగ్ అఫ్ కోర్స్ న్యూట్రిషన్. దిస్ ఈస్ వేర్ భావితరం అండ్ ఫర్ వెల్నెస్ లివింగ్ కలిసి ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే మీకు హెల్ప్ చేయడానికి మేము ముందుకు వస్తాం. రైట్? ఈ ప్రపంచం, Yes. రైట్, ఇప్పుడు మళ్ళీ ఏమంటారు మనము, ఆరోగ్యవంతుడికి 1,00,000 ఆలోచనలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. Hmm. అనారోగ్యంగా ఉన్నవాడికి కేవలం ఒకటే ఒక కోరిక, ఏంటి? ఆరోగ్యంగా తయారవ్వాలి. అందుకే ఏమంటున్నాం మనం, ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. రైట్? Yes. యాక్చువల్లీ Um, నేను మర్చిపోయాను ఆ నేమ్ చెక్ చేయడం. ఐ డోంట్ వాంట్ టు సే రాంగ్ నేమ్, బట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మన ఇండియాలో కొన్ని లక్షల కోట్లు సంపాదించారు ఆయన స్టాక్ మార్కెట్లో. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసి. oh, బికాజ్ అంటే అతను చనిపోయాడు కాబట్టి ఆ తప్పు పేరు చెప్పడం ఉద్దేశం, చెప్పదలుచుకోలేదు. ఏం పేరో గుర్తులేదు, కొద్దిగా ఉంది నాకు, బట్ అది అది కాదా తెలియదు. బట్ బేసిక్గా ఏమంటే ఆయన ఏమన్నాడంటే కొన్ని లక్షల కోట్లు సంపాదించాడు. ఆయన ఏంది, 24 అవర్స్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, కొనాలి, కంపెనీలు కొనాలి, అమ్మాలి, ఆల్ కన్సర్న్ చేశారు. లక్షల కోట్లు సంపాదించాడు. ఐ hmm. థింక్ అతను అబౌట్ 60 or 70 ఇయర్స్ ఆర్ మేబీ 50 ఇయర్స్, కరెక్ట్గా గుర్తులేదు నాకు, చనిపోయాడు. ఆయన చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, అరే నా జీవితాంతం నేను ఇన్ని లక్షల కోట్లు సంపాదించాను, ఒకటి మాత్రం నేను అశ్రద్ధ చేశాను, ఆరోగ్యం. Yeah. నా దగ్గర ఇన్ని కోట్ల రూపాయల నుండి లాభం ఏంటి? Hmm. Yes. రాకేష్ ఆరోగ్య, జుంజున్వాలా. ఆ? జుంజునవాలా? రాకేష్ జుంజున్వాలా. ఓకే, అదే జుంజునవాలా అని గుర్తుంది. ఓకే, రైట్. సో జుంజున్వాలా. ఆయన చనిపోయారు. చనిపోయే ముందు ఆయన పశ్చాత్తాపపడితే లాభం ఏంటి? రైట్? Hmm. అంటే సక్సెస్ అవుతే స్ట్రెస్ వస్తుందని లేదు, సక్సెస్ అవుతే స్ట్రెస్ రాకూడదు, అదే నిజమైన సక్సెస్. ఓకే. Yeah. చాలా మంది అనుకుంటారు, అరే వీడికి స్ట్రెస్ బాగా బాగా సక్సెస్ఫుల్ అంటే వీడు బాగా స్ట్రెస్ అను, లేకపోతే బాగా స్ట్రెస్ ఉంటే వీడికి బాగా సక్సెస్ కాదు, అలా కాదు. ఇవన్నీ అపోహలు. ఓకే, రైట్. Okay. మనం జీవితంలో ఎంతో ఎదిగామంటే, మనకు సక్సెస్ అయ్యామంటే, ఎదిగామంటే స్ట్రెస్ ఉండాలని ఖచ్చితంగా లేదు. అది అది లేకుండా మీరు జీవితాన్ని, ఆ విజయాన్ని సాధించారనుకోండి, అది గొప్ప. అండ్ అది మన చేతుల్లో. Yeah. రైట్? Yes, అలాగే sir. మనకి స్టీవ్ జాబ్స్ గురించి కూడా తెలియని వాళ్ళు లేరు. యాపిల్ కంపెనీ ఫౌండర్, రైట్? ఆయన కూడా ఆ, ఆయన ఎన్నో రకాల ఇన్నోవేషన్ చేశారు, అసలు ప్రపంచాన్నే మార్చాడు. రైట్? ఈరోజు Yes. మనకి స్మార్ట్ ఫోన్ ఇవన్నీ ఉన్నాయంటే ఆయనే. అరే అంతకుముందు ఫోన్లు ఎన్నో రకాలుగా మనకు ఎంతసేపు మామూలు ఫోన్లు ఉండేది, బట్ రైట్, అసలు ప్రపంచాన్ని ఒక ఏమంటారు మొత్తానికి బ్రాండ్ వాల్యూ విలువ అంత చేశాడు. ఎన్నో, అతను కూడా ఎన్నో సంపాదించాడు. దాదాపుగా మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ మన భారతదేశంలో మనం సంవత్సరానికి ఎంతైతే ఖర్చు పెడతామో, మొత్తం అందరం కలిసి, అంతమంది కలిసి ఎంతైతే ఖర్చు Yeah. పెడతాం, అంత డబ్బులు ఆయన సంపాదించిండు అనుకుంటున్నా. లక్షల కోట్ల 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 రూపాయలు సంపాదించాడు ఆయన. రైట్? Oh, అండ్ చూస్తే మనిషి oh, చాలా మంచిగా ఆరోగ్యంగా కనపడేది ఎప్పుడు. బట్ దురదృష్టవశాత్తు ఐ థింక్ 50-55 ఇయర్స్ ఏజ్లో హీ గాట్ ద క్యాన్సర్. oh, that. క్యాన్సర్, వెరీ ఎర్లీ ఏజ్ పాపం చనిపోయాడు ఆయన, వెరీ ఎర్లీ ఏజ్. రైట్? అఫ్ కోర్స్ డాక్టర్గా అదే అది ఇనీషియల్గా వచ్చినప్పుడు అందరూ అయ్యో పాపం మీకు ఇది జరిగిందా అది జరిగిందా ఏదో కొద్దిగా సింపతి చూపెట్టారు. తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళే, Hmm. ఎవరి బిజీ వాడే, మళ్ళీ ఎవరి స్ట్రెస్ వాడే కాబట్టి. రైట్? ఈయన హాస్పిటల్లో చనిపోతే చనిపోతే ఇదే రాస్తాడు, అరే నేను రకరకాల ప్రోడక్ట్స్, వస్తువులు అంటే ఐప్యాడ్ అంటావు, ఫోన్ అంటావు, కంప్యూటర్ అంటావు, ఏవో అన్ని తయారు చేశాను, అది కొనుక్కున్న వాళ్ళకి జనాలు క్యూలో నిలబడతారు యాక్చువల్గా. రైట్? ఇప్పుడు మనం సినిమా రిలీజ్ అయితే Yeah, sir. లైన్లో నిలబడతారు. అది నాకు కూడా Oh, విచిత్రం అనిపిస్తుంది, వాళ్ళు ఒక ప్రోడక్ట్ తీసారనుకోండి లైన్లో నిలబడతారు రాత్రి అంతా, అది కూడా అమెరికాలో కూడా నిలబడతారు. oh. ఒక్కోసారి చలికాలమైన మంచిదే, వర్షం పడ్డ మంచిది, జనాలు నిలబడుతుంటారు గంటల తరబడి, నాకు కొనుక్కోవాలి. అవును. అంత పెద్ద లాంచ్ స్థాయిలో ముందు జనంతో ఉంది. బయటికి రాగానే ఫస్ట్ ప్రోడక్ట్ మా చేతిలోకి రావాలి, పీస్ మా చేతిలోకి రావాలి అన్న ఆతృత వాళ్ళకి Exactly. యాక్చువల్గా. అవును. అంత మంచి చేసినప్పుడు ఆయన ఏం రాశాడంటే చనిపోయే ముందు, ఇన్ని లక్షల కోట్లు సంపాదించాను, ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, రైట్,
జనాలంతా లైన్లలో నిలబడి కొనుక్కోవడానికి రెడీ ఉన్నారు, కానీ నా రోగం కొనుక్కోవడానికి ఎవడు లేడు. పోనీ నా డబ్బులు ఖర్చు పెట్టైనా, నాకున్న డబ్బులు ఖర్చు పెట్టే ఈ రోగాన్ని నేను నయం చేసుకోలేకపోతున్నాను అనే బాధతోటి ఆయన పశ్చాత్తాపంతో చనిపోయాడు అనమాట. రైట్. వై ఓకే. ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే, see, ఆరోగ్యం అనేది తప్పకుండా చాలా మంచి ఫోకస్ చేయాల్సిన అంశం, మనము శ్రద్ధ చూపెట్టాల్సిన అంశం, రైట్. ఎందుకంటే భగవంతుడు మీకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. మీరు భగవంతుడికి ఏమి ఇస్తారు, మీ జీవితంలో ఏం సాధిస్తారు అనేది భగవంతుడికి ఇచ్చే బహుమతి, మీరు గిఫ్ట్, రైట్. బట్ మనం ఏం చేస్తున్నాము, ఈ గిఫ్ట్ని మనము ఆ, ఉపయోగించట్లేదు, రైట్. ఈ గిఫ్ట్ మనం ఉపయోగించట్లేదు. గిఫ్ట్ అంటే ఇంకోటి గుర్తొచ్చేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ, ఇప్పుడు మీ బర్త్డే జరిగింది అనుకోండి, ఆర్ మీకు వెడ్డింగ్ డే వచ్చింది, సంథింగ్, నేను వచ్చి మీకు ఒక గిఫ్ట్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్, రైట్. యూజువల్గా నా ఎక్స్పెక్టేషన్ ఏమంటే, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వగానే అది ఓపెన్ చేసి చూసి చకచక మీరు ఓపెన్ చేయాలి, చూడాలి, ఓ బాగుంది బాగాలేదు సంథింగ్ మీరు ఇవ్వాలి నాకు అంటాం, మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, రైట్. సపోజ్ లెట్సే మీరు తీసుకుంటారు, పక్కన పెడతారు, దాన్ని ముట్టుకోవట్లేదు. లెట్సే ఆ రోజు మేము మీ మీ ఇంట్లో ఉన్నాం అనుకోండి, పొద్దున్న సాయంత్రం వరకు, కానీ పొద్దున మనం ప్రతిభ గిఫ్ట్ ఇచ్చాము 10 గంటలకు, సాయంత్రం 6 అయింది ఇంకా ఓపెన్ చేయట్లేదు, అంటే స్ట్రెస్ పెరుగుతుందా లేదా నాకు లోపల, అయ్యా, రైట్. తప్పకుండా అక్కడ సో వై వై ఇట్ ఈస్, ఎందుకు వస్తుంది నాకు అట్లా. ఆ, ఏమి జవాబు రాలేదు. చూసిన దానికి ఇంకా ఏమి కామెంట్స్ రాలేదు. నేను ఇచ్చాను, ఎలా ఉందో చెప్పలేదు నాకు అన్న ఒక ఆలోచన యాక్చువల్లీ. రైట్, రైట్. సో యాక్చువల్గా ఇక్కడ గిఫ్ట్ అనేది ఏంటంటే, ఏమంటున్నానంటే నేను, మన లోపల ఎంతో టాలెంట్ ఉంది, మన లోపల ఎంతో ఎనర్జీ ఉంది, ఎంతో కెపాసిటీ ఉంది. అదే మీరు, ఓ అరే వాడి గిఫ్ట్ బాగుంది, వీడి గిఫ్ట్ బాగుంది, లేకుంటే సపోజ్ బై ఛాన్స్లో మర్చిపోయారు, అది పక్కన పెట్టారు, ఇంకెవరో ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశారు మీరు, నేను ఇచ్చింది చేయలేదు, ఇంకెవరో ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశారు, రైట్. మనం ఏం చేస్తున్నాము, అరే వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశారు అంటే, వై ఆమ్ సేయింగ్ అంటే, మన లోపల ఎన్నో గిఫ్ట్స్ ఉన్నాయి ఇంటర్నల్. ఆ అవును. గిఫ్ట్స్ ని మనం ఓపెన్ చేయట్లేదు, మన గిఫ్ట్ ని ఎవడు ఓపెన్ చేయట్లేదు అని మనం బాధపడుతున్నాం, రైట్. Yes. సో జీవితాన్ని సులభంగా చేసుకోవాలి అంటే సింపుల్ లైఫ్ స్టైల్ ఈజ్ ద బెస్ట్. ఇట్స్ మోస్ట్ ప్రాబబుల్ ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, లేకుంటే టైం కన్జ్యూమింగ్ కావచ్చు, బట్ రైట్. అండ్ ఇవన్నీ మీరు ఇప్పుడు ఇన్ని చెప్పాం కదా. సో ఇంకా మీరు ఏదైనా అడుగుతా అడగండి, లేదంటే నేను కన్క్లూజన్ ఇస్తాను. Uh, uh, కాకుండా ఏదైనా కామెంట్. ఓన్లీ జస్ట్ యాక్చువల్ గా ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సలహాలలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక ప్లానింగ్ ఉండాలి సార్. ఏదైనా సరే ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే మనం స్ట్రెస్ ని మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ దట్ టు మనం ఎలాగైతే స్ట్రెస్ కి అంటే లేడీస్ పరంగా చూసుకుంటే ఆ మల్టిపుల్ గా వర్క్ చేస్తుంటారు కాబట్టి లేడీస్ కూడా చాలా వరకు స్ట్రెస్ కి రిలేట్ అవుతూ ఉంటారు. అది ఆరోగ్యం పైన చాలా దెబ్బతీస్తుంది కాబట్టి వాళ్ళైనా సరే కోఆపరేటివ్ గా వైఫ్ అండ్ హస్బెండ్ కోఆపరేటివ్ గా ఉండి వర్క్ ని డివైడ్ చేసుకొని అలా మేనేజ్ చేసుకోవడం వల్ల ఇద్దరికి కూడా స్ట్రెస్ అనేది చాలా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఇప్పుడు హెల్త్ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా చూస్తున్నాము. స్ట్రెస్ వల్ల డయాబెటిక్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఏదైనా ఆరోగ్యంగా ఇవాళ మార్నింగ్ ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక 2 గంటలలో ఎలా కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. యాక్చువల్ గా చూస్తున్నాం, కళ్ళెదుట చాలా జరుగుతున్నాయి కూడా సమాజంలో, సొసైటీలో అలాంటివి కూడా న్యూసెస్ వింటున్నాము. సో వీటన్నిటిని కూడా యాక్చువల్ గా ఆ, మనం చాలా సింపుల్ గా ఎలాగ దూరం చేసుకోవచ్చు అంటే స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనే టిప్స్ చాలా ఇచ్చారు. ఆ ఒక్కటే నాకు వచ్చిన ఆలోచన అంటే బట్టలకు ఎలాగైతే మురికిని వదిలిస్తామో అలాగా మైండ్ లో నుంచి మైండ్ గేమ్, దిస్ ఇస్ ఆల్ మైండ్ గేమ్ యాక్చువల్లీ. సో అలాగ వదిలిచ్చేసేయాలి సింపుల్ గా. అది చాలా సీరియస్ అయితే విషయం తప్ప అందరం కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ చిన్న చిన్న విషయాలు, పిల్లల విషయాలు, ఇంటి విషయాలు అలాంటివి మనం ఎక్కువగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. హెల్త్ పైన తీసుకోవద్దు కూడా. సో అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇది ఎలా అవాయిడ్ చేసుకోవచ్చు అనేది ఒక్కసారి మీరు చెప్పేయండి సార్. సో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. డెఫినెట్గా ప్రతిభ చాలా మంచిగా సమ్మరైజ్ చేశారు చెప్పిందంతా. సో హియర్ ఈజ్ వెరీ సింపుల్, నేను మీకు చెప్తాను. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనకు కావాలి, రైట్. వెరీ Yes. సమ్మరైజింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ స్లో డౌన్, అంటే Yeah.
టైం మనకు సిచ్యువేషన్ వచ్చేసినప్పుడు యూ స్లో డౌన్ ఫస్ట్, రైట్? Yes. సెకండ్ థింగ్ ఏంటంటే స్టాప్ అండ్ డిఫైన్ ద ప్రాబ్లం. అసలు ప్రాబ్లం ఏంటి, రైట్? Yes. దెన్ దానికి పరిష్కారం ఏముంది, సొల్యూషన్ ఏముంది, రైట్? అండ్ రికరింగ్ అంటే ప్రతిరోజు జరిగే అంశాలని, చేసే పనులని మనం ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఒక Yes. రొటీన్ అనేది డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటే ఏమైందంటే ఇప్పుడు మీరు ప్రిడిక్టబిలిటీ అంటే ఇప్పుడు రోజు చేసే పనులని మనం ఇలా చేసామనుకోండి, ఆటోమేటిక్గా ప్రిడిక్టబిలిటీ అంటే మన రోజు మనం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక 4 రోజులు, 3 రోజులు, 5 రోజులు మనం అలవాటు చేసాం. సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, లేవగానే మనం బ్రష్ చేసుకుంటాము. అది మనము చేసుకోవడం మన Yeah. పిల్లలకు అలవాటు చేసామనుకోండి, పొద్దున్న లేవని ఒక Yeah. వారం రోజులు, నెల రోజులు మీరు ప్రాక్టీస్ చేపిస్తారు. తర్వాత లేవగానే వాడు ఆటోమేటిక్గా బ్రష్ చేస్తారు. Mm. లేదు, లేవగానే మనము బెడ్షీట్ ఫోల్డ్ చేసి పెట్టడము, మంచిగా లేకుంటే బెడ్షీట్ మంచిగా స్ప్రెడ్ చేసి పెట్టడము, రైట్? జస్ట్ ఐమ్ గివింగ్ అన్ Yes. ఎగ్జాంపుల్. అంటే ఇవి మనము I- రికరింగ్ ఉన్నాయి, ప్రతిరోజు జరిగే అంశాలను వీటిని మనం అలవాటు చేసుకోవాలి, సిస్టమ్గా చేసుకోవాలి, రైట్? రైట్. ఇంకొకటి, ఇప్పుడు మీరు లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, మీరు ఇది మీ లైఫ్ స్టైల్ కోసము మీరు ఎన్నో పనులు చేస్తున్నారు, గొప్ప గొప్ప పనులు చేస్తున్నారు. కంపెనీ నడపడము, ఇల్లు నడపడము, లేక కొత్త కారు కొనడం, బిల్డింగ్ కొనడం, అన్నీ చేస్తున్నారు. కానీ మీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. "అరే, మా పిల్లకి కావాలి, మనవడికి కావాలి, మనవరాలకు కావాలి", రైట్? కోట్లు సంపాదిస్తుంటాము. కానీ ఇంత పెద్ద mm. ప్లానింగ్, ప్రణాళిక ఉంది. బట్ మిమ్మల్ని మీరు చూసుకోవడానికి మీకు ఏ ప్రణాళిక ఉంది? ప్రతిరోజు కనీసానికి ఒక 5 నిమిషాలైనా మీరు తీసుకొని రిలాక్స్ అవుతున్నారా? లేక ఒక యోగా చేస్తున్నారా? ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అసలు మీరు ఏం తింటున్నారు? మీరు ఏం ఆలోచిస్తున్నారు అనే దాని మీద ఉందా, రైట్? సో ఈ Yeah. ప్రోగ్రామ్ అనేది మీకు తప్పకుండా కావాలి. ఇంకొక విషయం ఏంటంటే మన అదృష్టం కానివ్వండి, దురదృష్టం కానీ, ఇవన్నీ మనకు ఒక స్కూల్లో చెప్పట్లేదు. ఇవి స్కూల్లో ఈ పాఠాలు చెప్పట్లేదు, మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు. అయితే బుక్స్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, Yes. వెరీ సింపుల్. Definitely. లాట్ ఆఫ్ బుక్స్ ఆర్ దేర్. నేను ఈ బుక్స్ మీకు కావాలంటే అంటే మన డిస్క్రిప్షన్లో రాస్తాను. దేర్ ఆర్ బుక్ కాల్డ్ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఉంది. అంటే ఈ బుక్లో ఏమో చెప్తారంటే, అసలు అది చెప్పాను కదా, మగవాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు, ఆడవాళ్ళు ఒకలాగా ఆలోచిస్తారు. Yes. ఈ బుక్ చదివారనుకోండి, మీరు ఎవరెవరు ఎలా ఉంటారు ఏంటని మీకు ఐడియా వస్తుంది. అలాగే దర్ ఇస్ అ బుక్, యూ కెన్ బి ద వైఫ్ ఆఫ్ ఎ హ్యాపీ హస్బెండ్, రైట్? Yes. రైట్, అంటే మీరు హ్యాపీగా ఉండాలి అంటే, రైట్? దెర్ ఇస్ ఎ పవర్ ఆఫ్ ప్రేయింగ్ వైఫ్ అనే బుక్ ఉంది. దిస్ ఇస్ ఫర్ ఉమెన్ ఓన్లీ. అంటే అసలు ఆడవాళ్ళు ఎలా ఆలోచిస్తారు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ ఇవన్నీ తెలుగులో కూడా ఉన్నాయి అనుకుంటున్నాను. అలాగే Yes, sir. ఫర్ బెటర్ ఆర్ ఫర్ ద బెస్ట్, see you are fighting for the Okay. better or best, right? Then maybe Okay. ఇఫ్ ఓన్లీ హీ న్యూ. అంటే మనం ఇప్పుడు అరే వీడికి మా హస్బెండ్ ఏం చేయడు, ఏం చెప్తే వినడు, ఇది అది Yeah, కాదండి. yeah. ఈ బుక్ ఇవ్వండి, ఇఫ్ Yes, ఓన్లీ yes. హీ న్యూ అంటే ఫస్ట్ అతనికి తెలియదు. ఇప్పుడు మేము చెప్పాను కదా, పేపర్ చదువుకుంటున్నాం, అక్కడ గొడవ జరుగుతుంది, బట్ పట్టించుకోడు. లేక టీవీ చూస్తున్నాడు, ఆ గొడవ జరుగుతుంది, పట్టించుకోడు. ఎందుకు? ఒక మైండ్లో వెళ్ళిపోతున్నాడు ఆయన, స్ట్రైట్గా అదే వెళ్ళిపోతున్నాడు. అరే అక్కడ అంత గొడవ అవుతుంది, Mm. అదే Yeah. చూడవా, బుద్ధి లేదా? లేదు, బికాస్ వీఆర్ వైడ్ Yes. డిఫరెంట్, రైట్? అందుకే సపోజ్ ఇలాంటి బుక్ ఇచ్చామనుకోండి, ఇఫ్ ఓన్లీ హీ న్యూ అంటే ఆయనకు తెలిసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? దాని మీద యాక్ట్ అవుతాడు. తెలియలేదనుకోండి, ఎలా యాక్ట్ అవుతాం, రైట్? అప్పుడు మనం పిల్లలు కూడా, అరే మా అమ్మాయి అయితే చాలా యాక్టివ్, ఇట్లా ఇట్లా ఉంటుందండి, మా అబ్బాయి అంటే చెప్పాను కదా, అబ్బాయి అమ్మాయి వేరే ఆలోచిస్తారు. వాడు కొడుకే, వాడు మగవాడే. సో కాబట్టి Mm. సేమ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇవన్నిటికి ఏంటంటే పరిష్కారం డెఫినెట్గా ఏంటి, మనం ఒక స్లో డౌన్ అవ్వాలి. అసలు ఇది ప్రాబ్లమా కాదా ఆలోచించాలి. పోనీ ఇది ప్రాబ్లమే, దీన్ని పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందా? చిన్నది అనుకోండి, వదిలేయండి, అవసరం లేదు దీన్ని. పోనీ పెద్దది ఉంది, దీన్ని పరిష్కారం చేయాలంటే దీనికి సొల్యూషన్స్ ఏమున్నాయి? ప్రాబ్లం ఆలోచించకండి, Yes. పరిష్కారం ఏముందో ఆలోచించండి. ఆ తర్వాత ప్రతిరోజు చేసేటివి మాత్రం సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీరు Okay. అనుకున్న దానికంటే ఎంతో సంతోషంగా ఉంటారు. అండ్ ఈరోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు జస్ట్ బికాజ్ ఆఫ్ ద స్ట్రెస్ మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు జనాలు ట్రీట్మెంట్కి. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చేసేది అంటే ఇది జబ్బు కాదు, ఇది యువర్ Um, మెంటల్. వెన్ యు ఆర్ డూయింగ్ దిస్, మీరు మెడికేషన్ వాడడం వల్ల లేకుంటే స్ట్రెస్ వల్ల మీ హార్మోన్స్ ప్రాబ్లం వచ్చేసి ఇంకా వేరే వేరే రకాల ఇబ్బందులు అవుతున్నాయి. కానీ యు ఆర్ నాట్, అంటే um, ప్రాబ్లం ఒక దగ్గర ఉంది, మీరు ట్రీట్మెంట్ ఒక దగ్గర చేస్తున్నారు, అది కాదు కావాల్సింది, yeah. రైట్? సో సింప్లిఫై యువర్ లైఫ్.
రీడ్ సమ్ ఆఫ్ Yes, దీస్ yes. బుక్స్ Yeah. ఆర్ మాలాంటి Yeah. వాళ్ళతో మాట్లాడండి, సో విల్ హెల్ప్ యూ, రైట్ అట్లా. Yeah, sir. Sure, sure, దట్ ఈస్ sure. ఇట్ ఫర్, Sure. బట్ యా. యా సార్, షూర్ సార్. అండ్ యాక్చువల్గా ఇవాళ చాలా చాలా విషయాలు తెలుసుకున్నాం సార్ మీ మాటలలో. స్ట్రెస్ గురించి ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే విషయాలను చాలా తెలుసుకున్నాము. Uh, ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మీరు అన్నట్టుగా, అంటే మనం రోజు ప్రే చేసే భగవంతుడు యాక్చువల్గా ఎంతో ఆరోగ్యంగా మనల్ని భూమి మీద సృష్టించాడు. బట్ అంత ఆ ఆరోగ్యాన్ని మన చేతుల నుండే మనం ఆ, జార విడుచుకుంటున్నాం అనిపిస్తుంది. అంటే ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి, వేరే వేరే ఒక స్ట్రెస్ అన్నిటికీ చైన్ అన్నమాట. ఇది మాత్రమే అన్నిటిని ఇన్వైట్ చేస్తుంది, గెస్ట్ లాగా వచ్చేస్తాయి అన్ని మన శరీరంలోకి ఇంకా స్ట్రెస్ మేనేజ్ చేయకపోతే. సో కాబట్టి ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలాగైతే మీరు మేనేజ్ చేయాలి అనుకుంటున్నారో, సో సార్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ అండి, ఎప్పుడు ఎవరికైనా కూడా. సో ఇక్కడ వచ్చేసి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీకు ఎలాంటి హెల్త్ గురించి, డిజార్డర్స్ గురించి ఏవైనా మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు కాంటాక్ట్ అవ్వండి మమ్మల్ని. అండ్ ఇవాళ మేము చెప్పిన ఈ సార్ చెప్పిన విషయాలలో చాలా చాలా మీకు హెల్ప్ అయింది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ సార్ సో థ్యాంక్ఫుల్, ఇవాళ మీరు ఇన్ని విషయాలు మాకు నేర్పించి మాకు అంటే తెలియని విషయాలను కూడా కొన్ని మేము తెలుసుకున్నాం ఇవాళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. షూర్, థ్యాంక్ యూ ప్రదీప. తప్పకుండా అండి, ధన్యవాదాలు మా వీడియో చూసినందుకు. అయితే ఈ వీడియో చేసినందుకు దీనికి లాభం ఉండాలి అంటే మీరేం చేయాలి అంటే, ఈ వీడియో 1, 2, 3 సార్లు మీరు చూడండి. మీకు ఏదైనా నచ్చిన ఒక విషయం, ఒక అంశం తీసుకోండి. తీసుకొని మీరు ఆచరణలో పెట్టేసి మీ స్ట్రెస్ని కొద్దిగా ఘోరంతైనా తగ్గించగలిగామనుకోండి, అప్పుడు మేము చేసిన వీడియోకి, మా నాలెడ్జ్ షేరింగ్కి ఒక ఉపయోగం అనేది జరుగుతుంది. సో తప్పకుండా ఆ, మీరు అలా చేస్తారని ఇంతటితోటి వీడియో ముగిస్తున్నాం. మరొక వీడియోతోటి మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. థ్యాంక్ యూ.